హాయ్ అండి, నేను ఈరోజు వైభవలక్ష్మి వ్రతం చేస్తున్నానండి. ముందుగా పీట వేసే దగ్గర ఒక టిష్యూ పేపర్తో క్లీన్ చేయండి. తర్వాత ముగ్గు వేయండి. నేనైతే పసుపుతోనే వేస్తానండి. ఫైనల్గా ముగ్గు ఇలా వేస్తానండి. మీకు నచ్చిన విధంగా మీరు వేసుకోండి. తర్వాత ముగ్గు చెదరకుండా పీట వేయాలండి. పీటని మొత్తం క్లీన్ చేయాలండి. పీట పైన మాత్రం స్వస్తిక్ వేస్తానండి. ఫైనల్గా ముగ్గు వేసానండి. తర్వాత బట్ట పరుస్తున్నానండి. రెడ్ క్లాతే పరవాలండి. ఈ పూజని సాయంత్రం సంధ్యావేళలా తూర్పు దిశగా కూర్చొని రోజంతా ఎవరి గురించి చెడు మాట్లాడకుండా వైభవలక్ష్మి అనుకుంటూ ఉండాలండి. తర్వాత గుప్పడి బియ్యాన్ని పీట మీద చెదనగా చేయాలండి. ఈ విధంగా చేయాలండి. నేనైతే ఈరోజు పొద్దున్నే అమ్మవారిని పటాన్ని శుభ్రం చేశానండి. తర్వాత విఘ్నేశ్వరిని పెడతానండి. తర్వాత కలశం పెట్టి కలశానికి బొట్లు పెట్టాలండి. తర్వాత కలశంకి కంకణం కట్టాలండి. కలశంలో కొద్దిగా పసుపు, కొద్దిగా కుంకుమ, కొద్దిగా పచ్చకర్పూరం అండి. ఈ ఆకులు మా చెట్టువండి. కలశం పైన గిన్నె ఉంచాలండి. గౌరమ్మ చేసుకోవాలండి. గౌరమ్మని తీసుకుపోయి గిన్నెలో ఉంచాలండి. ఈ విధంగా ఉంచాలండి. ఏదైనా ఒక బంగారు నగని ఉంచాలండి. బంగారం లేకపోతే వెండిదైనా పర్వాలేదండి. వెండి లేకపోతే రూపాయి నాణాన్ని కూడా ఉంచవచ్చండి. ఈ పూజకి ఎర్ర గులాబీ పూలే కావాలండి. నేను ఏడుకొండల వాడిని కూడా పెడతానండి. తర్వాత లక్ష్మీదేవికి అతి ప్రియమైన గవ్వలు, గాజులు, టెంకాయ అన్నీ పెడతానండి. అమ్మవారికి శ్రీయంత్రం అతి ప్రియమైనదండి. శ్రీయంత్రానికి ప్రప్రదంగా పూజించాలండి. నేనైతే 2 దీపాలు వెలిగిస్తానండి. ఒకటేమో నువ్వుల దీపం, ఒకటేమో నెయ్యి దీపం అండి. స్తోమత అండి, శక్తి తగ్గట్టు పూజ చేసుకోవచ్చండి. ఏ పూజ చేసినా మనస్ఫూర్తిగా చేయాలండి. పువ్వు పెట్టినా పత్రి పెట్టినా దేవుడు స్వీకరిస్తాడు. ఏ పూజ చేసినా మనస్ఫూర్తిగా చేస్తే అన్నీ విజయవంతంగా సాగుతాయండి. నైవేద్యం అండి, పరమాన్నం అండి, శనగలండి. అమ్మవారికి శనగలు ఎంతో ఇష్టం అండి. పరమాన్నం కూడా చాలా ఇష్టం అండి అమ్మవారికి. పూజ ఆరంభించే ముందు పుస్తకం పేజీలో అమ్మవార్లు ఉంటారండి. అమ్మవార్లని మనస్ఫూర్తిగా నమస్కరించాలండి. తర్వాత లక్ష్మీ స్తుతిని పఠించాలండి. ఫైనల్గా పూజ స్టార్ట్ అయిందండి. ముందుగా అక్షంతలతో అమ్మవారిని స్తుతించాలండి, పూజించాలండి. పూజ తర్వాత కొబ్బరికాయ కొట్టి హారతి ఇవ్వాలండి.